శరణాంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి గావగవలయున్ గరుణాపరుల తెరంగిది ఇరువుగా సరిగావు దీనికే ధర్మంబుల్ తాత్పర్యం. ఎంత భయంకర శత్రువైనా శరణాని వస్తే ప్రేమతో కాపాడాలి. దయగలిగిన వాళ్ళు ఇట్లాగే చేస్తారు. ఏ ధర్మాలు దీనితో సరిరావు. ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతుకవచ్చు గ్రమముగాను మనసు విరిగేనేని మరి చేర్చరాదయా విశ్వదాభిరామ వినురవేమ. అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడియడన్ దలుపకయున్నతన్ చూవే ధర్మజ్ఞడిలన్. ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపించక దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక అవమానపడినా చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. పద్యం. చీమలు పెట్టిన పుట్టలు పాములు కిరువైన ఎట్లు పామరుడు తగన్ హేమమ్ము కూడబెట్టిన భూమీషుల పాలు చేరు భూమిలో సుమతి. సుమతి. చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టను కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. పద్యం. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబున్ బొనరించును సజ్జనులైన వారి కడకవయున్ వినయము వినియతచ్చు నుర్వినాద. భావం. ఓ మహారాజా, ధనము విద్య వంశము అనేవి చెడ్డవాళ్ళకి మదాన్ని అహంకారాన్ని కలిగిస్తాయి. ఇవే మంచివారికి గర్వం లేకుండా చేసి